ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి మధ్య తొలిసారిగా ఒక పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతుల సమస్యలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన అన్నదాత పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది కేవలం ఒక నిరసన కాదు, ఎన్నికల తర్వాత ప్రతిపక్షం తమ ఉనికిని, పోరాట పటిమను చాటుకోవడానికి చేస్తున్న తొలి ప్రయత్నం. గత 2 వారాలుగా రాష్ట్రంలో యూరియా తీవ్ర కొరత నెలకొందని వైసీపీ ఆరోపిస్తుంది. దీనివల్ల రైతులు పంటలు వేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జగన్ అన్నదాత పోరుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా కేవలం రైతుల సమస్యలపైనే కాకుండా తమ పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ కార్యక్రమాలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం తమపై ఉక్కుపాదం మోపుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నాయకులకు పోలీస్ యాక్ట్ అమలులో ఉందని పేర్కొంటూ నోటీసులు ఇస్తున్నారని, కార్యక్రమంలో పాల్గొనవద్దని రైతులను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ, వైఎస్ జగన్ అన్నదాత పోరుకు పిలుపునిస్తే కూటమి ప్రభుత్వం వణికిపోతోంది. యూరియా దొరక్క అల్లాడుతున్న రైతుల పక్షాన నిరసన తెలిపే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదా చంద్రబాబు గారు అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై అణిచివేత ధోరణి దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొనడం ఈ పోరాటానికి మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ ఈ కార్యక్రమం ద్వారా తమ రాజకీయ బలాన్ని చాటుకోవాలని చూస్తోంది. ఈ పోరాటం ద్వారా ప్రభుత్వానికి రైతుల సమస్యల పట్ల ఉన్న నిర్లక్ష్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తుండగా ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మొత్తానికి యూరియా కొరత విషయంలో వైసీపీ చేపట్టిన ఈ పోరాటం ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య రాజకీయ ఉద్రిక్తతలను పెంచింది. ఇది కేవలం ఒక రైతు సమస్యపై నిరసన మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లో కొత్తగా మొదలైన అధికార ప్రతిపక్ష పోరుకు నాంది పలికినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఏపీ రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతాయి అనేది ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.